తాతల గుండెల్లో సంతోషం, వారి మనసుల్లో ఆత్మవిశ్వాసం, జగన్ వారి పిల్లల చదువుల్లో ఓ విప్లవాలు, జగన్ కు వారి కుటుంబాల అక్క చెల్లెమ్మల సాధికారత, పడతాడు చిరునవ్వు కోసమే జగన్ ప్రయాసపడతాడు. జగన్ కు అందరూ కూడా ఆలోచన చేయమని అవార్డులు, జగన్ కు చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, దీనికోసమే జగన్ ఆరాటపడతాడు, దీనికోసమే జగన్ ప్రయాసపడతాడు. అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశాడు. తాను చేసిన చంద్రబాబు నాయుడు మంచిగా గుర్తుకు వస్తుందా అని అడుగుతా. తాను చేసిన ఒక్కటే ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పేరు చెబితే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పేరు, ఆయన పేరు చెబితే ఆయన చేసిన స్కీము గుర్తుకు రాదు. ఆయన పేరు చెబితే ఆయన చేసిన మంచి ఒక్కటి కూడా గుర్తుకు రాకపోగా ఆయన గుర్తుకు రాకపోగా అంబాసిడర్ అంటే తెలుసా? ఆయన ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ అంటే తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ ఏమి తెలుసా? తెలుసా? చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఏమి గుర్తుకొస్తుందో తెలుసా? గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకొచ్చేది చంద్రబాబు పేరు చెబితే రైతులకు, చంద్రబాబు పేరు చెబితే వ్యవసాయం, బాబు పేరు చెబితే వ్యవసాయం బాధలో రైతుల గుండెల మీద కాల్పులు జరిపిన చంద్రబాబు గుర్తుకొస్తాడు. రైతుల గుండెల మీద కాల్పులు జరిపిన చంద్రబాబు గుర్తుకొస్తాడు. రుణమాఫీ అని రైతులు నిలువులా ముంచేసిన బాబు, రుణమాఫీ అని రైతులను నిలువులా ముంచేసిన బాబు గుర్తుకు వస్తాడు. కరువు వస్తుందన్న నానుడు కూడా గుర్తుకొస్తుంది. కరువు వస్తుందన్న నానుడు కూడా గుర్తుకొస్తుంది. రేన్ గన్ తో కరువును జయించిన రేన్ గన్ పిట్టల ద్వారా కూడా గుర్తుకొస్తాడు. జయించిన ఓ పిట్టల ద్వారా కూడా గుర్తుకొస్తాడు. ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి కూడా, ఉచిత విద్యుత్ తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి కూడా మాట్లాడిన అన్యాయపు మాటలు అని చెప్పి ఈ చంద్రబాబు పేరు అన్యాయపు మాటలు ఇదే చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొస్తాయి. ఇదే చంద్రబాబు పేరు చెబితే 2014 చంద్రబాబు పేరు చెబితే మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2014 5 సంవత్సరాల కింద అందరికీ గుర్తుండే ఉంటుంది. పోతా ఉన్నా ఎందుకంటే 5 సంవత్సరాల 2014లో ఫ్లాష్ బ్యాక్ లేకపోతా ఉన్నా. 5 సంవత్సరాల కిందట 2014లో ఇదే చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల కిందట ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించిన చంద్రబాబు నాయుడు గారు ఈ పాంఫ్లెట్ ఒక్కసారి చూడండి, పంపించిన ఈ పాంఫ్లెట్ ఒక్కసారి చూడండి. అందరికీ గుర్తుందా ఈ పాంఫ్లెట్? అందులో చంద్రబాబు నాయుడు గారి సంతకం ఉంది, ఇందులో చంద్రబాబు నాయుడు గారి సంతకం ఉంది, ఇందులో మోడీ గారి ఫోటో ఉంది, ఫోటో కూడా ఉంది, ఇందులో పవన్ కళ్యాణ్, ఇందులో దత్తపుత్రుడి ఫోటో. 2014లో ఇదే చంద్రబాబు 2014లో ఇదే పాంఫ్లెట్, ఇదే చంద్రబాబు గారు మేనిఫెస్టో అయితే పెద్దది, పాంఫ్లెట్ ఇంటింటికి పంపించిన మేనిఫెస్టో అయితే పెద్దది. ఇలా పాంఫ్లెట్ పంపించడం కష్టం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సంతకం పాంఫ్లెట్ కొట్టి చంద్రబాబు నాయుడు గారి ఫోటో, దత్తపుత్రుడి ఫోటో కూడా పెట్టి తన ఫోటోతో పాటు మోడీ గారి ఫోటో, దత్తపుత్రుడి ఫోటో కూడా పెట్టి తన ఫోటో పంపించడమే కాకుండా ఇంటింటికి పంపించాడు. ఇందులో ఏమన్నాడో తెలుసా? పంపించడమే కాకుండా టీవీలలో ఊదరగొట్టి, ఇందులో ఏమన్నాడో తెలుసా? ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఊదరగొట్టాడు. ఎక్కడ చూస్తే అడ్వర్టైజ్మెంట్ కూడా, ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5లలో చెప్పిన మాటలు కూడా కనిపించాయి. ఇందులో ఆయన చెప్పిన మాటలు ముఖ్యమైన హామీలట. ఇందులో ఆయన చెప్పిన మాటలు ప్రజలు మర్చిపోతారేమో అని హామీలని ఇలా పంపించాడు. ప్రజలు మర్చిపోతారేమో అని ముఖ్యమైన హామీలని ఇలా పంపించాడు. సూపర్ 7 అంటాడు. ఇప్పుడు కూడా పంపిస్తా. 2014లో పంపించిన ముఖ్యమైన హామీలు ఇవి. 2014లో పంపించిన ముఖ్యమైన హామీలు ఇవి. రైతుల రుణమాఫీపై ముఖ్యమైన హామీలలో చెప్పి అన్నాడు. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం 87,612 కోట్ల రూపాయలు. 87,612 కోట్ల రూపాయలు చేశాడా? రైతుల రుణమాఫీ చేశాడా? ఇలా 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 ఇలా
రెండో ముఖ్యమైన హామీ ఇందులో డ్వాక్రా పొదుపు సంఘాల రుణాలైన హామీ పూర్తిగా పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల 205 రూపాయలు మాఫీ పొదుపు సంఘాలకు సంబంధించిన రూపాయి అయినా చేశాడు అడుగుతా ఉన్నాడు. ఇందులో ముఖ్యమైన హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 రూపాయలు మహాలక్ష్మి డిపాజిట్ చేస్తానన్నాడు. 25,000 రూపాయలు 5 సంవత్సరాలు చేస్తానన్నాడు. మీ అందరికీ కూడా మీ ఇళ్లలో ఆడబిడ్డ పుట్టింటుంది. మీ అందరికీ కూడా మీ ఇళ్లలో ఆడబిడ్డలు పుట్టింటారు. లేదా మీ పక్కింట్లో ఏ ఆడబిడ్డైనా కూడా 25,000 రూపాయలు డిపాజిట్ చేశారని అడుగుతా ఉన్నాను. 25,000 రూపాయలు డిపాజిట్ చేశారు 2014లో 2014 నుంచి 2000 రూపాయలు డిపాజిట్ చేశాడని అడుగుతా ఉన్నారు. కనీసం 1 రూపాయి డిపాజిట్ చేశాడని అడుగుతా ఉన్నారు. రెండు చేతులు పైకెత్తాలా ఇందులో చెప్పిన ఇంకొక హామీ ముఖ్యమైన హామీలు ఇవన్నీ. ఇందులో చెప్పిన ఇంకొక హామీలను ముఖ్యమైన హామీలు ఇవన్నీ ఇంటికి పంపించిన ముఖ్యమైన హామీలను ముఖ్యమైన హామీ ఇంటింటికి పంపించిన ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా. ముఖ్యమైన హామీ ఉద్యోగం ఇవ్వకపోతే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారా? 2,000 రూపాయలు ఇంటికి ఇస్తాను అని చెప్పాడు. 2,000 రూపాయలు 60 నెలల పరిపాలన చెప్పాడు. 60 నెలల పరిపాలన 5 సంవత్సరాలు అంటే 60 నెలలకి 1,20,000 రూపాయలు నిరుద్యోగ భృతిగా ఇవ్వాలి. ప్రతి కుటుంబానికి నిరుద్యోగ భృతిగా ఇవ్వాలి. ఈ ముఖ్యమైన హామీలు ఇంతటితో ఇంకా ఆగిపోలేదు. ఇంకా ఉన్నాయి ముఖ్యమైన హామీలు ఇంతటితో ఇంకా ఆగిపోలేదు. అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునే వారందరికీ 3 సెంట్ల స్థలం. ఇందులో ముఖ్యమైన పక్కా ఇల్లు పేదలందరికీ అర్హులైన హామీగా రాసే స్థలం కట్టుకునేందుకు పేదలందరికీ అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు. నేను అడుగుతా ఉన్నా కనీసం నేను అడుగుతా పేదవాడికైనా కూడా 1 సెంట్ అయినా స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా. పేదవాడికైనా కూడా 1 సెంట్ అయినా స్థలం ఇచ్చాడని అడుగుతా ఉన్నాను. ఇలా 10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత 10,000 కోట్ల రుణాల మాఫీ అన్నాడు. చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు. మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల రక్షణ కోసం రక్షణ కోసం రాష్ట్రాన్ని సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నారు. రాశారు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మన నంద్యాలలో ఏమైనా కనిపిస్తా ఉందా హైటెక్ సిటీ? ఇవన్నీ కూడా ముఖ్యమైన హామీలు. ఇవన్నీ కూడా 2014 హామీలంటూ ఇదే చంద్రబాబు 2014లో సంతకం పెట్టి ఇదే చంద్రబాబు ఒకవైపున ఆయన ఫోటో సంతకం పెట్టి ఒకవైపున మోడీ గారి ఫోటో ఒకవైపున ఆయన ఫోటో మరోవైపున దత్తపుత్రుడు ఒకవైపున మోడీ గారి ఫోటో ప్రతి ఇంటికి మరోవైపున పంపించారు ఫోటోతో. ఇదే చంద్రబాబు కూడా పంపించారు. ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారి ఫోటో ఇదే ముగ్గురు కలిసి ఇదే మోడీ గారి ఫోటో చంద్రబాబు నాయుడు గారి సంతకం ముగ్గురు కలిసి ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు పంపించారు. ఈ పాంఫ్లెట్ ను 2014 ఎన్నికలకు ముందు ఇందులో కనీసం నేను అడుగుతా ఉన్నాను ఏ ఒక్క హామీ అయినా మీరు నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను.